అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు తరలి రాధా తనయ వసంతం. ఈ కథను రచించిన వారు రావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే ఉదయం 7 గంటలు కావస్తుంది. అది డిసెంబర్ నెల కావడంతో పొగమంచు దట్టంగా కురుస్తూ చలి సన్నగా వణికిస్తుంది. 62 భానుమూర్తి నిరాసక్తిగా నడుస్తున్నాడు. అతని అడుగులు భారంగా పడుతున్నాయి. స్తబ్దత కమ్మేసిన నిర్లిప్తత అతని శరీరంలోని అణువణువ అలుముకుంది. భానుమూర్తి ఈ మధ్యకాలంలోనే రిటైర్ అయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి. అతని మనసులో లేదు. ఏవేవో ఆలోచనలు ఎదలో రోదన పెడుతున్నాయి. ఏదో తెలియని అశాంతి అతని మొహంలో స్పష్టంగా ప్రస్ఫుటిస్తుంది. అతనికి చాలా చిరాగ్గాను అసహనంగానూ ఉంది. అంత పొద్దుటపూట ఆ తీవ్రమైన చలిలో బయటికి రావడం అతనికి సుతరాం ఇష్టం లేదు. అతనికి తన కుటుంబ సభ్యుల మీద పీకల్లోతు కోపం తన్నుకొస్తుంది. ముఖ్యంగా తన కోడలి మీద. పాల ప్యాకెట్ల కోసం తననలా బయటికి పంపించడం అతని మనసుకెంతో కష్టంగా అనిపిస్తుంది. తన ప్రస్తుత పరిస్థితి ఆఫీసర్ హోదాలోంచి ప్యూన్ స్థాయికి దిగజారినట్టుగా ఏదో దిగులు. ఉద్యోగం లేని రిటైర్మెంట్ జీవితం ఇంత హీనంగా ఉంటుందా అని మనసులోని పరిపరి విధాలుగా ఆవేదన పడుతున్నాడు. తను నామకానికే విశ్రాంతి ఉద్యోగం. విశ్రాంతి అనేది తన బ్రతుక్కి అసలు లభిస్తుందా? ఈ బోడి పాల ప్యాకెట్స్ తీసుకురావడానికి నా కోడలి దృష్టిలో తనే పడాలా? రిటైర్ అయినంత మాత్రాన తన జీవితం అంత దుర్భరమైపోయిందా? మునుముందు ఇంకా హీనంగా మారిపోనుందా? 4 రోజుల క్రితం జరిగిన ఓ సంఘటన తన చేదు జ్ఞాపకాల నుంచి ఇంకా చెరిగిపోక మునిపి తననిలా పంపించటం అతన్ని మరింత కృంగదీస్తుంది. ఉదయాన్నే వాకింగ్కు పోయే తన కొడుక్కి చెప్పొచ్చుగా. అది కాకపోతే 20 ఏళ్ళు దాటిన నా మనవరాలు ఇంట్లోనే ఉంటున్నారుగా. ఇలాంటి చిల్లర పనులు వారికి చెప్పకుండా తనకు పురమాయించడం ఏంటి? భానుమూర్తి రకరకాలుగా వెంటాడుతున్న ఆలోచనలతో పాల ప్యాకెట్స్ కోసం డైరీ ఫ్లోర్కి చేరుకున్నాడు. భానుమూర్తి షాపతను ఇచ్చిన పాల ప్యాకెట్స్ తీసుకుని డబ్బులు ఇస్తున్నప్పుడు తన పక్కనే ఉన్న వ్యక్తిని చూశాడు యాదృచ్ఛికంగా. అతను తనకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించి తెరిపారా చూడసాగాడు. అవును, అతను తనతో డిగ్రీ వరకు కలిసి చదువుకున్న తన బాల్యమిత్రుడు రామభద్రం. భానుమూర్తి అలా తదేకంగా చూసేసరికి అతను చూశాడు భానుమూర్తి వైపు యథాలాపంగా. ఒకేసారి ఇరువురి కళ్ళల్లో ఆనందాశ్చర్యాలతో కూడిన ఒక మెరుపులాంటి వెలుగు. ముందుగా భానుమూర్తి గొంతు విప్పుతూ, అరే రామం, ఎలా ఉన్నావురా? పలకరించాడు పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ. ఓ మై గుడ్నెస్, ఒరే నువ్వేంట్రా, ఎన్నాళ్ళకు కనిపించావురా అంటూ రామభద్రం అవధులు దాటిన ఆనందంతో ఎంతో సంబరపడిపోయాడు. ఇద్దరూ ఆ డైరీ ఫ్లోర్ నుండి కాస్త పక్కకు వచ్చి ఒకరినొకరు అనేక కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఉత్సాహంగా. అనంతరం పద అలా నడుస్తూ మాట్లాడుకుందాం అన్నాడు రామభద్రం. భానుమూర్తి సరే అంటూ మిత్రునితో అడుగులు కలిపాడు. ఇరువురు తమ జీవితంలో చోటు చేసుకున్న పాత జ్ఞాపకాలను ముచ్చటించుకుంటూ ఆ పక్కనే ఉన్న రైతు బజార్లోకి వెళ్ళారు. రామభద్రం 2 రకాల కాయగూరలు, ఓ ఆకుకూర తీసుకున్నాడు. తర్వాత బయటికి వచ్చాక ఓ కిరాణా షాపుకు వెళ్ళి ఏవేవో సరుకులు కట్టించాడు. అప్పటికే అతని 2 చేతుల్లోని 2 సంచులు నిండుగా ఉన్నాయి. రామభద్రం వాటిని చెరో చేత్తో పట్టుకుని హుషారుగా అడుగులు వేస్తున్నాడు. భానుమూర్తి మిత్రునికి సహాయంగా ఒక సంచిని పట్టుకుంటానని అడిగాడు. అందుకు రామభద్రం భానుమూర్తి మాటని సున్నితంగా తిరస్కరించి ఓ మెడికల్ షాపు వైపు నడిచాడు. అక్కడ కొన్ని టాబ్లెట్స్ తీసుకొని వాటిని చేతిలోని కాయగూరల సంచిలో ఓ పక్కన సర్ది పెట్టుకున్నాడు. అప్పటికి రామభద్రం కొనుక్కునే సామాన్ల లిస్టు పరిసమాప్తం అయ్యిట్టుందని భావించాడు భానుమూర్తి. కానీ రామభద్రం ఓ జిరాక్స్ షాపు దగ్గరికి వెళ్ళి తను ముందు రోజు ఇచ్చిన మనవరాలి బుక్ తాలూకా జిరాక్సులు గురించి అడిగాడు. ఆ జెరాక్స్ షాపతను అప్పటికి సిద్ధంగా తీసుంచిన జిరాక్సులను కవర్ లాంటి సంచిని రామచంద్రానికి అందించాడు.
అప్పటికే అతని చేతిలోని 2 సంచులు పాటు జిరాక్సులున్న ఆ మూడో సంచిని వాటితో కలిపి పట్టుకున్నాడు, కాస్త ఒడుపు చేసుకుంటూ. తన స్నేహితుణ్ణి చుట్టేసిన బరువు బాధ్యతలకు, గాడిద మోతకు భానుమూర్తికి రామభద్రం మీద ఒక్కసారిగా జాలి ముంచుకొచ్చింది. లోపల భరించలేని బాధని అనుభవిస్తూ బయటికి మాత్రం ఆ మొహం మీద ఆ చిరునవ్వుని ఎలా పులుముకోగలుగుతున్నావురా? తన్నుకొస్తున్న వేదనని కడుపులో అణుచుకోలేక నిర్మోహమాటంగా అడిగేశాడు భానుమూర్తి. మిత్రుని మాటలకు రామభద్రం చిన్నగా నవ్వేశాడు. ఆ నవ్వులో స్వచ్ఛమైన లాలిత్యం, నిర్మలత్వం ఉట్టిపడుతున్నాయి. భానుమూర్తికి రామభద్రం తీరుకి ఏమీ అర్థం కానట్టుగా మొహం ముడుచుకున్నాడు. ఇందులో బాధపడాల్సిందేముందిరా? ఇంటి పెద్దగా ఇంటి అవసరాలు చూసుకోవడం నా బాధ్యతే కదా. భానుమూర్తి మాటలకు చిద్విలాసంగా బదులిస్తూ చెప్పాడు రామభద్రం. రిటైర్ అయ్యాక కూడా నీ మెడకు ఇన్ని ఉచ్చులు బిగించటం ఎంతవరకు సమంజసం? నీ కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న పనులు చక్కబెట్టేందుకు నీ ఇంట్లో మనుషులే కరువయ్యారా? అసహనంగా తన మనసులోని అక్కసును ఆక్రోశంతో వెళ్ళగక్కాడు భానుమూర్తి. భానుమూర్తి మాటలకు రామభద్రం మొహంలో అదే నవ్వు, అదే ప్రసన్నత. ఆ నవ్వులో అర్థం కాని అనంత కోటి సందేహాలు స్ఫురించి మిత్రుని అర్థం కానట్టుగా చూశాడు భానుమూర్తి. రామభద్రం మిత్రునికి వివరణ ఇస్తున్నట్టుగా కొనసాగించాడు. అందరూ తమ తమ బాధ్యతలతో అవస్థలు పడుతున్నారు. మా అబ్బాయి తన ఆఫీసు సమస్యలతోనూ పనులతోనూ నిరంతరం సతమతమైపోతుంటాడు. నా మనవరాళ్ళిద్దరూ తన చదువులతోనూ ప్రాజెక్టు వర్కులతోనూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. నా కోడలు జాబ్ చేస్తూనే ఇంట్లో అందరికీ వంట చేసి మరి తను ఆఫీసుకు వెళ్తాంది. నా భార్య ఆమెకు ఇంటి పనుల్లో సహాయపడుతూ నా అవసరాలు చూసుకుంటుంది. అందరూ తమ తమ వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులతో మహా బిజీగా ఉంటున్నారు. ఏ పని పాట లేని నేను వారిని అలా చూస్తూ ఎలా కూర్చోగలను? ఏదో నాకు చేతనైనంత వరకు ఇలాంటి చిన్న చితక పనుల్లో ఇలా ఉడత సాయం చేస్తుంటాను. దాంతో వాళ్లకు కాస్తో కూస్తో విరామం, వెసులుబాటు దొరుకుతాయి కదా. నాకు వారిపై ఆధారపడుతున్నానన్న అభద్రతాభావం ఉండదు. అలాగే శరీరానికి మనసుకి తగినంత వ్యాయామం దొరికినట్టు అవుతుంది అంటూ తన బరువుల వెనక పరమార్థాన్ని చెప్పి సంతృప్తిగా చూశాడు భానుమూర్తి వైపు. భానుమూర్తికి అతని మాటలు పెద్దగా రుచించకపోయినా కాస్త ఆసక్తిని కలిగించి కాస్త ఆలోచనలో పడవేశాయి. రామభద్రం చెప్పింది విన్నాక ఏం మాట్లాడాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఉండిపోయాడు. భానుమూర్తి మాటల్లో మా ఇంటికి వచ్చేసాం, పద, మా కుటుంబ సభ్యులందరూ నీకు పరిచయం చేస్తాను అంటూ రామభద్రం ఎదురుగా కనిపించిన ఓ ఇంటిలోకి దారితీశాడు. అతని మాటలకు భానుమూర్తి మిత్రుని వైపు ఆశ్చర్యంగానూ నిష్ఠూరంగానూ చూశాడు. రామభద్రం అతని చూపులను అర్థం చేసుకున్నట్టుగా, ఎన్నాళ్లకో కనిపించావు, నిన్ను అంత సునాయాసంగా వదిలిపెడతానా? టిఫిన్ చేసి టీ తాగి వెళ్ళొచ్చులే అన్నాడు. చిరకాలపు మిత్రుడు కనిపించిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఉల్లాసంగా తన ఇంటి మెయిన్ గేట్ తీస్తూ లోపలికి ఆహ్వానించాడు ఎంతో ఆదరంగా. రెండు వైపులున్న రకరకాల పూల మొక్కలు చక్కటి దారిని చూపిస్తూ ఆ ఇంటికి మరింత శోభనిస్తూ చక్కటి పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. ఒకవైపున పెద్ద జామ చెట్టు కాయలతో నిండుగా కంటికి ఇంపుగా కనిపిస్తుంది. మరోపక్క బొప్పాయి, మామిడి చెట్టు ఎంతో మరింత ఆహ్లాదంగా కనిపిస్తూ ఆ ఇంటికి మరింత అందాన్నిస్తున్నాయి. రామభద్రం భార్య అలివేలు హాల్లో కొడుకుతో మాట్లాడుతూ కాయగూరలు తరుగుతూ కొడుకుతో ముచ్చటిస్తుంది. రామభద్రం కొడుకు తల్లితో ఏవో కబుర్లు చెప్తూ చెడిపోయిన గ్రైండర్ మిక్సీని రిపేర్ చేస్తున్నాడు. రామభద్రం కోడలు భర్త అత్తగారులతో వంటగదిలో నుంచి వారి మాటల్లో మాట కలుపుతూ పాలు పంచుకుంటుంది. హాల్లోకి ప్రవేశించిన రామభద్రం భానుమూర్తులను చూడగానే రామభద్రం భార్య కొడుకు లేచి నిల్చున్నారు.
అతిథి మర్యాదగా. రామభద్రం తన కుటుంబ సభ్యులకు భానుమూర్తిని పరిచయం చేశాడు, ఎంతో ఉద్విగ్నంగా. తల్లి కొడుకులు గౌరవంగా సాదరంగా భానుమూర్తికి నమస్కారం చేసి కూర్చోడానికి సోఫా చూపించారు. ఎంతో ఆదరణ కనబరుస్తూ భానుమూర్తి వారు తన పట్ల చూపిస్తున్న గౌరవ మర్యాదలకు కాస్త ఇబ్బంది పడుతూ కూర్చున్నాడు. అప్పుడే వంటగదిలోంచి హాల్లోకి వచ్చిన అతని కోడలిని పరిచయం చేస్తున్నట్టుగా, తను మా కోడలు, కాఫీ అద్భుతంగా పెడుతుందనుకో, అలాగే పెసరట్టు ఉప్మా కాంబినేషన్లో టిఫిన్ మహా అద్భుతంగా చేస్తుంది. ఈరోజు టిఫిన్ పెసరట్టు ఉప్మాయే, రుచి చూసి నువ్వే చెప్తావు అంటూ రామభద్రం సోఫాలో భానుమూర్తి పక్కనే తను కూర్చున్నాడు. నేను తరచూ చెప్తుంటానే భానుమూర్తి అని అంటూ తన కుటుంబ సభ్యులకు సవివరంగా తమ అనుబంధాన్ని పరిచయం చేశాడు రామభద్రం. రామభద్రం మాటలకు పక్క గదిలో నుంచి హాల్లోకి వచ్చిన అతని ఇద్దరు మనవళ్ళు హాల్లోకి వచ్చారు. భానుమూర్తిని చూడగానే ఎంతో గౌరవంగా రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అనంతరం అక్కడే ఉన్న మరో సోఫాలో కూర్చున్నారు గౌరవ ప్రపత్తులతో. అందరూ తమ పనులు మానుకొని తనను ఒక సెలబ్రిటీలా ట్రీట్ చేయడం కాస్త ఇబ్బందికి లోనయ్యాడు భానుమూర్తి. అతనికి వారితో ఏం మాట్లాడాలో, వారి ఆతిథ్యానికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఆ కాసేపటికి రామభద్రం కోడలు వేడి పెసరట్టు ఉప్మా ప్లేటును తీసుకువచ్చి భానుమూర్తికి మామగారికి అందించగానే రామభద్రం కొడుకు భానుమూర్తిని తన తండ్రితో అనుబంధాలను ఎంతో ఆసక్తిగా అడుగుతూ ఉంటే భానుమూర్తి ఎంతో ఆనందంగా ఆ జ్ఞాపకాలను చెప్పుకుపోతున్నాడు. అందరూ భానుమూర్తి చెప్తున్న మాటల పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అంతేకాకుండా రామభద్రం భార్య కోడలు భానుమూర్తిని, అతని కుటుంబ సభ్యులను ఓ ఆదివారం రోజు తప్పకుండా భోజనానికి రావాలని ఎంతో అభిమానంగా ఆహ్వానించారు. రామభద్రం అతని కుటుంబ సభ్యులు అందరూ ఇంటి మెయిన్ గేట్ వరకు వచ్చి ఎంతో ఆనందంగా సాగనంపారు భానుమూర్తిని. భానుమూర్తి రామభద్రం ఇంటి నుంచి బయటికి వచ్చాడే గాని రామభద్రం అతని కుటుంబ సభ్యులు అంత బిజీ జీవితాలను లీడ్ చేస్తూ కూడా తన పట్ల చూపించిన ఆత్మీయ అనురాగాలకు తన కుటుంబం జ్ఞాప్తికి వచ్చింది భానుమూర్తికి. ఓ నెల రోజుల క్రితం తన ఇంట్లో చోటు చేసుకున్న ఆ చేదు సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ రోజు భానుమూర్తి తన దూరపు బంధువు చనిపోతే చూడటానికి వెళ్ళాడు. అక్కడ భానుమూర్తికి చిన్నతనంలో తన చదువుకు ఎంతో ఆర్థిక సాయాన్ని అందించిన దూరపు చుట్టం పరంధామం బాబాయ్ కనిపించాడు. చాలా కాలం తర్వాత కనిపించిన అతన్ని చూడగానే భానుమూర్తి ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. తన జీవితంలో సాధించిన విజయాలన్నీ అతనికి గొప్పగా చూపించడానికి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఎంతో ఆనందంగా ఆ రోజు ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎంతో ఉత్సుకతతో బాబాయిని అందరికీ పరిచయం చేయాలనుకున్నాడు. అందరూ ఒకసారి హాల్లోకి రండి, తన కుటుంబ సభ్యులను ఆనందంతో గట్టిగా పిలిచాడు. భానుమూర్తి భార్య వంటగదిలో ఎవరో తరుముతున్నట్టుగా వంట చేసుకుంటుంది హడావుడి పడిపోతూ. అతని కొడుకు తన రూమ్లో ల్యాప్టాప్తో కుస్తీలు పడుతున్నాడు. అతని భార్య ఎవరితోనో ఫోన్లో గడగడ మాట్లాడుకుంటుంది. అతని మనవడు తన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడుకుంటూ ఎవరి మీదో అరుస్తున్నాడు. అలాగే మనవరాళ్ళు హాలుకి ఆనుకుని ఉన్న తన గదిలో ఏవో రీల్స్ ప్రాక్టీస్ చేస్తూ నానా తంటాలు పడుతుంది. ఎవరి వ్యాపకాల్లో వారు గజిబిజిగా ఉండటంతో భానుమూర్తి పిలుపు ఎవరి చెవినా పడలేదు. భానుమూర్తి వంటగదికి దగ్గరగా వెళ్ళి తన భార్యని పార్వతి అని గట్టిగా పిలిచాడు. ఆమె ఎక్కడి నుంచే వచ్చారా అని తన పనిలో పడిపోయింది. భానుమూర్తి కాస్త ఇటు రాబోయి మా బాబాయ్ వచ్చాడు, భార్యని బయటకు పిలిచాడు ఎంతో ఆత్రంగా. మీరు మాట్లాడుతూ ఉండండి వస్తున్నా అంటూ 2 నిమిషాల అనంతరం వంటగదిలో నుంచి వగరుస్తూ హాల్లోకి వచ్చింది. భానుమూర్తి తన బాబాయి గురించి భార్యకు గొప్పగా చెప్పాలనుకున్నాడు. కానీ ఆమె హడావుడి వాలకం చూసి పార్వతి వరుసకి నాకు బాబాయ్ అవుతారు. అప్పట్లో నా చదువుకి ఎంతో ఆర్థిక సాయాన్ని అందించి దేవుడిలా ఆదుకున్నారు.
తన బాబాయ్ గురించి ఒక వాక్యంలోనే పరిచయం చేశాడు. ఆమె ఓహో నమస్కారమండి, ఈయన అప్పుడప్పుడు మీ గురించే గొప్పగా చెప్తుంటారు అని 2 చేతులతో నమస్కారం చేసి మాట్లాడుతూ ఉండండి, పొయ్యి మీద కూర పెట్టాను అంటూ అదే వేగంతో వంటగదిలోకి పరుగు పెట్టింది. భానుమూర్తి పక్క గదిలోనున్న కొడుకుని పిలిచాడు. అటు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కాస్త స్వరాన్ని హెచ్చించి మళ్ళీ పిలిచాడు. భానుమూర్తి అరుపులాంటి పిలుపుకి ఈ లోకంలోకి ఊడిపడ్డ అతని కొడుకు హాల్లోకి అసహనంగా వస్తూ ఏంటి నాన్న మీ హడావుడి? తండ్రి మీద కాస్త విసుగుని ప్రదర్శిస్తూ విసుక్కున్నాడు. భానుమూర్తి ఉత్సాహంతో తన బాబాయ్ గురించి గొప్పగా పరిచయం చేశాడు. అతని కొడుకు హాయ్ సార్ అంటూ పలకరించి వెంటనే మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు కాస్త వర్క్ ఉంది అంటూ గబగబా తన గదిలోకి దూరిపోయింది. భానుమూర్తి తన కొడుకు ప్రవర్తనకు కాస్త నొచ్చుకున్నాడు. పనిలో పనిగా మనవడు మనవరాలును 1-2 సార్లు పిలిచాడు. ఇద్దరికి నుంచి తాతయ్య ఐఎమ్ సో బిజీ అంటూ ఒకేలాంటి రిప్లైలు వచ్చాయి. భానుమూర్తి వారి సమాధానాలకు ఇంకాస్త బాధపడ్డాడు. అంతలోనే సర్దుకొని ఈ కాలం పిల్లలు కదా బాబాయ్, తన బాబాయికి సర్ది చెప్పుకున్నాడు. భానుమూర్తి ఆరాటాన్ని అర్థం చేసుకున్న పరంధామ పర్లేదురా అబ్బాయి అన్నట్టుగా చిన్నగా నవ్వేశాడు. అన్నాడు. ఇంతలో భానుమూర్తి భార్య వడివడిగా హాల్లోకి వచ్చి ఇద్దరికి కాఫీ ఇచ్చింది. వెనువెంటనే తన విధి నిర్వహణలో భాగంగా అతివేగంగా వంటగదిలోకి వెళ్ళిపోయిందామె. భానుమూర్తి కొద్దిసేపు తన బాబాయ్తో తమ బంధువులందరి గురించి ఎంతో ఉత్సాహంగా ముచ్చటించాడు. కాసేపటి తర్వాత పరంధామం బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అతనికి ధోరణికి భానుమూర్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ అదేంటి బాబే, ఇన్నేళ్లకు కనిపించావు, ఇలా కనిపించి అలా మాయమైపోతానంటే ఎలా? ఈరోజు మా ఇంట్లో మీ కోడలు వంట రుచి చూడాల్సింది, రేపు ఉదయాన్నే వెళుదువు గాని ఊరు అని ఎంతో వేడుకలాగా బాబాయ్ ఊరెళ్లే ప్రయత్నాన్ని ఆపాలని చూశాడు. భానుమూర్తి మాటలకు పరంధామం భాను ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాను, ఇంకో గంటలో ట్రైన్ ఉంది, నా కోసం మీ పిన్ని ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ సోఫాలో నుంచి నిల్చున్నాడు. తన ప్రయాణానికి ఆయుత్తమవుతూ కనీసం 2 ముద్దలైన ఎంగిలి పడి వెళ్ళండి బాబాయ్ అడిగాడు భానుమూర్తి కాస్త అర్థింపుగా. నేను ప్రయాణం చేసేటప్పుడు ఏ ఆహారం పుచ్చుకోను, మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా 2 రోజులు ఉండి పెడతాను, సరేనా అని పరంధామయ్య వంటగది దగ్గరికి నడిచి వెళ్ళొస్తానమ్మా అంటూ భానుమూర్తి భార్యకు చెప్పాడు. ఆమె అక్కడి నుంచి సరేనండి అంటూ తన పనిలో మునిగిపోయిందామె. పరంధామం భానుమూర్తి కొడుకు కోడల కోసం వాళ్ళు రూమ్ కేసి చూశాడు. ఆ గది తలుపు దగ్గరగా చేరవేసి ఉండటంతో బయటకు నడిచాడు. తన బాబాయ్తో అడుగులు వేస్తున్న భానుమూర్తి మనసంతా భారంగా మారిపోయింది. బాబాయ్తో పాటు రైల్వే స్టేషన్ వెళ్ళే ఆటోలో కూర్చున్నాడు. పరంధామం స్టేషన్ వరకు ఎందుకో అనవసరపు శ్రమ అని ఎంత వారించినా వినకుండా కూడా బయలుదేరాడు. భానుమూర్తి తనకి ప్లాట్ఫామ్ టికెట్టు, బాబాయ్ రైలు టికెట్టు తనే తీసుకున్నాడు. వచ్చేపోయే ప్రయాణికులతో ఆ రైల్వే స్టేషన్ చాలా గందరగోళంగా ఉంది. భానుమూర్తి అప్పటికే పరంధామం ఎక్కాల్సిన రైలు సిద్ధంగా ఉండటంతో గబగబా ఎక్కించాడు. రైలు బయలుదేరడానికి ఇంకా 20 నిమిషాలు ఉండటంతో భానుమూర్తి ఇప్పుడే వస్తాను బాబాయ్ అంటూ అక్కడి నుంచి పరుగులాంటి నడకతో గబగబా బయటికి వెళ్ళాడు. కాసేపటి తర్వాత వగురుస్తూ వచ్చి బాబాయ్ నీకు మధ్యలో ఆకలి కావచ్చు, అందుకే ఈ టిఫిన్ పార్సిల్ కట్టించాను అంటూ టిఫిన్ పొట్లం, బిస్కెట్ ప్యాకెట్టు, వాటర్ బాటిల్ ఉన్న ఓ క్యారీ బ్యాగ్ని ఆత్రంగా అందించాడు ఆయాసపడుతూ. పరంధామం ఎందుకు బాబు ఇప్పుడు ఇవన్నీ, నిన్ను అనవసరంగా శ్రమ పెట్టాను అన్నాడు కాస్త ఇబ్బంది పడుతూ. ఆ మాట అంటున్నప్పుడు పరంధామం గొంతు చిన్నగా జీరపోయింది. అప్పుడే రైలు బయలుదేరబోతుంది అన్న సంకేతంగా గార్డు గట్టిగా విజిల్ వేశాడు. అప్పుడు అన్నాడు భానుమూర్తి ఎంతో ఆరుద్రతగా, ఒక్క పూట భోజనమైనా పెట్టకుండా ఆకలితో పంపిస్తున్న నిర్భాగ్యుణ్ణి క్షమించు బాబాయ్ అంటూ పూడుకుపోయిన గొంతుని అతి కష్టం మీద పెగుల్చుకున్నాడు. అతడి కళ్ళు దుఃఖంతో జలజల వర్షిస్తున్నాయి. అయ్యో నేనేమీ అనుకోలేదురా నాన్న, నువ్వింతగా బాధపడాల్సినదేదీ లేదు, నీ అభిమానం నాకు తెలియందా, వెళ్ళొస్తాను, చల్లగా ఉండు నాన్న, ఉంటాను. పరంధామం బాబాయ్ అంటుండగా రైలు నెమ్మదిగా కదిలింది. భానుమూర్తి రైలుతో పాటే వేగంగా నడుస్తూ రియల్లీ సారీ బాబాయ్ అంటూ కట్టలు తెంచుకుంటున్న తన పశ్చాత్తాపాన్ని మరోసారి తెలియజేశాడు. తనకొస్తున్న దుఃఖాన్ని వెళ్ళగక్కుతూ. భానుమూర్తి 4 రోజుల కిందట జరిగిన ఆ సంఘటన తాలూకా ఆలోచనలోంచి బయటకు వచ్చి భారంగా నిట్టూర్పు విడిచాడు. ఆ రోజు తన కుటుంబ సభ్యులు తమ తమ వ్యాపకాల్లో పడి తన బాబాయిని పట్టించుకోలేదని తనెంతగానో వేదన పడ్డాడు.
అది సరైన పద్ధతి కాదని తన వారిని గట్టిగా మందలించాలని ఆ రోజే అనుకున్నాడు. కానీ అంతలోనే విరమించుకున్నాడు. తన కుటుంబ సభ్యులను నిలదీసేందుకు తనకు ఏ అర్హత ఉందని, తను ఏనాడైనా తన భార్య తరపు బంధువులను కానీ, తన కోడలు బంధువులతో కానీ, మరే ఇతర బంధువులతో కానీ ఏ రోజు సరిగ్గా మాట్లాడింది లేదు. ఎవరు వచ్చినా హాయ్ హలో అంటూ తన పనిలో తాను పరుగులు పెట్టేవాడు. కుటుంబ పెద్ద అయినటువంటి తానే అలా ఉంటే కుటుంబం తనను అనుసరించటం సమంజసమే కదా అనుకుని తాను చేసిన తప్పులను సింహవాలోకనం చేసుకుంటూ మానసిక ప్రక్షాళన కోసం తీవ్రంగా తగిన పరిష్కారం కోసం యోచిస్తున్న తరుణంలో రామభద్రం జీవన మంత్రాన్ని ఉద్దేశించి దేవుడిలా కనిపించాడు. తన మిత్రుడు రామభద్రం తన యాంత్రిక ప్రయాణంలో నుంచి బయటపడే గొప్ప మార్గాన్ని చూపించాడు. ఒట్టిపోయిన తన జీవితంలోకి వసంతాన్ని నింపాడు. సాటి మనిషిని పలకరించలేని సమయ పాలనలో గ్రుడ్డిగా బ్రతికిస్తున్నాం. తనలాగే కుటుంబ సభ్యులు అందరి జీవితాల్లో సంపూర్ణమైన మార్పుని తీసుకురావాలి. ఓంప్రదంగా తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. సాటి మనిషి ఉనికి గుర్తించే మనిషితనాన్ని అందరికీ పరిపూర్ణంగా పరిచయం చేయాలి. ఇక మీదట చేతనైనంత వరకు కుటుంబ సభ్యులందరికీ తన వంతు ఉడతా సాయం అందించాలి. తన కుటుంబ సభ్యులందరికీ వెసులుబాటు సమయం తప్పకుండా దొరుకు తీరుతాయి. అందుకే తనతోనే అంకురార్పణగా ఈ క్షణం నుంచి శ్రీకారం చుట్టాలి అనుకుంటూ తన తదుపరి కార్యాచరణకై గబగబా తన ఇంటి వైపు ఉద్విగ్నంగా అడుగులు వేశాడు భానుమూర్తి. ఈ కథ కనుక నచ్చితే ఈ కథ లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.